పడుకున్నాడు. అసలు అసలు స్థలమే లేదు. కిందకి దిగితే నీళ్లు, మెరుపులు, ఉరుములు. ముడుచుకొని పడుకొని ఉన్నాడు. ఒక ఆయన ఉరికొచ్చాడు, పక్క పొలం ఆయన. అయ్యా, పిడుగులు పడుతున్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి, నేను ఆడుంటే చచ్చిపోతా, నువ్వు నాకు కావాలంటే. ఎక్కడ పడుకున్నా, చోటే లేదు, ఏం చేయాలి? కానీ కొంచెం వివేకం కలిగిన వాడు, అరే తోటి సహచరుడు బాధపడుతున్నాడు, నేను పడుకుంటే చోటు లేదు కదా, నేను పడుకుంటే చోటు లేదు, అదే నేను కూర్చుంటే చోటు ఉంటుంది. దా ఇరుక్కున్నారు ఇద్దరు. ఏది కూర్చోటానికి కూడా ఎలా ఉంది, ఇలా కూర్చోవాలి, లేదు చోటు అక్కడ. ఇద్దరు ఇరుక్కొని కూర్చున్నారు. ఇంకొక ఆయన ఉరికొచ్చాడు. అయ్యా, బయట పిడుగులు పడుతున్నాయి, ఎలాగైనా నన్ను కూడా కాపాడనంటే. అరే ఏడయ్యా బాబు, ఇద్దరం కూర్చున్నాము, ఇరుక్కొని కూర్చున్నాము, ఏడ. ఈ మొట్టమొదట ఆయన, ఆ రెండో ఆయన అంటున్నాడు, ఇరుక్కొని కూర్చున్నాం, చోట్లేదు అని. కానీ ఈ మొట్టమొదట ఆ రెండో ఆయనకి ప్లేస్ ఇచ్చాడు కదా, అతను ఆలోచిస్తున్నాడు మళ్ళీ ఎలా కాపాడాలి. మేమిద్దరం కూర్చుంటే కదా చోట్లేదు, అదే మేమిద్దరం నిలబడితే మూడో వాళ్ళకు కూడా చోటు దొరుకుతుంది, రాత్రంతా ముగ్గురు నిలబడతారు. అది యజ్ఞమయ జీవన విధానం అంటే. తాను దూర సందు లేదు కానీ ఇంకొక ఇద్దరిని లాగాడు. అది కదా యజ్ఞం అంటే. మేము స్వాహ మేము 20 అవతలు వేసాం, 40 అవతలు వేసాం, ఏం లాభం? ఏం లేదు. యజ్ఞమయ జీవన విధానం అంటే అది. తాను దూర సందు లేదు, ఇంకొక ఇద్దరిని లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అదే మామూలుగా ఏం చేస్తాం మనం, ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే అటు 2 సీట్లు ఉంటాయి, ఇటు 3 సీట్లు ఉంటాయి. అప్పుడు దాకా 3 సీట్లు ఉన్న దగ్గర అప్పుడు దాకా 2 సీట్లోనే కూర్చుంటారు. ఫుట్బోర్డ్ లో ఒకళ్ళు ఎక్కంగానే మళ్ళీ వీళ్ళిద్దరు చదువుకొని కూర్చుంటారు, ఏడొచ్చి కూర్చుంటారు అని చెప్పేసి.